వెల్కమ్ టు రాజ్ న్యూస్. సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు అది లేని రోజును అస్సలు ఊహించుకోలేం. నేటి తరంలో సోషల్ మీడియా మరీ ఎక్కువైపోయింది. కొంతమంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్కు బానిసలుగా మారుతున్నారు. మానసిక సమస్యలకు గురవుతున్నారు. దీంతో ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసి ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చింది. టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్ కు చెందిన వెబ్సైట్లు, యాప్స్ లను బ్యాన్ చేసింది. దీంతో పిల్లలు తమ పేరున కొత్త అకౌంట్స్ తీసుకోలేరు. ప్రస్తుతం ఉన్న అకౌంట్లు కూడా డీయాక్టివేట్ అయ్యాయి. యువతను సోషల్ మీడియా వ్యసనం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే నిషేధాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చింది. డిసెంబర్ 10 నుంచి నిబంధనలను ఉల్లంఘించిన టెక్ కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించింది. అక్కడి పిల్లల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నేను నా ఫోన్కు బానిసను కానని నిర్భయంగా ప్రకటిస్తున్నారు కొందరు పిల్లలు. అయితే మరికొందరు మాత్రం నిషేధం పెద్దగా తేడా తేలేదంటున్నారు. నిషేధానికి ముందు ఎంత సమయం సోషల్ మీడియాలో గడిపానో ఇప్పుడు అంతే అంటున్నారు. నకిలీ బర్త్డేతో యూట్యూబ్, స్నాప్చాట్ అకౌంట్లు వాడుతున్నామంటున్నారు. ఆల్బేనియస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు అన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఆస్ట్రేలియా విధి విధానాలపై అధ్యయనం చేసేందుకు రెడీ అవుతోంది. దావోస్ వేదికగా 16 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ఐటీ మినిస్టర్ లోకేష్ చెప్పుకొచ్చారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేసేందుకు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ సిద్ధం చేస్తున్నామన్నారు. అవసరమైతే ఆస్ట్రేలియాలో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేస్తామన్నారు. సోషల్ మీడియా టీనేజర్లకు వినోదం మాత్రమే కాదు, ఒత్తిడి, ఒంటరితనం, బోర్ నుంచి బయటపడే సాధనం. అది ఒక్కసారిగా లేకపోతే చిరాకు, అసహనం కనిపించవచ్చంటున్నారు సైకాలజిస్టులు. సోషల్ మీడియా మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు అది లేని రోజును అస్సలు ఊహించుకోలేం. నేటి తరంలో సోషల్ మీడియా మరీ ఎక్కువైపోయింది. కొంతమంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్కు బానిసలుగా మారుతున్నారు. మానసిక సమస్యలకు గురవుతున్నారు. దీంతో ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసి ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చింది. టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్ కు చెందిన వెబ్సైట్లు, యాప్స్ లను బ్యాన్ చేసింది. దీంతో పిల్లలు తమ పేరున కొత్త అకౌంట్స్ తీసుకోలేరు. ప్రస్తుతం ఉన్న అకౌంట్లు కూడా డీయాక్టివేట్ అయ్యాయి.
యువతను సోషల్ మీడియా వ్యసనం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే నిషేధాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చింది. డిసెంబర్ 10 నుంచి నిబంధనలను ఉల్లంఘించిన టెక్ కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించింది. అక్కడి పిల్లల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నేను నా ఫోన్కు బానిసను కానని నిర్భయంగా ప్రకటిస్తున్నారు కొంతమంది పిల్లలు. అయితే మరికొందరు మాత్రం నిషేధం పెద్దగా తేడా తేలేదంటున్నారు. నిషేధానికి ముందు ఎంత సమయం సోషల్ మీడియాలో గడిపామో ఇప్పుడు అంతే అంటున్నారు. నకిలీ బర్త్ డేట్తో యూట్యూబ్, స్నాప్చాట్ అకౌంట్లు వాడుతున్నామంటున్నారు. ఆల్బనీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనివ్వడంతో ఇప్పుడు అన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఆస్ట్రేలియా విధి విధానాలపై అధ్యయనం చేసేందుకు రెడీ అవుతుంది. దావోస్ వేదికగా 16 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ఐటీ మినిస్టర్ లోకేష్ చెప్పుకొచ్చారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేసేందుకు చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తున్నామన్నారు. అవసరమైతే ఆస్ట్రేలియాలో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేస్తామన్నారు.